వెల్కమ్ టు విజిల్. అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిజానికి అది వార్త కాదు. బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన కండిషన్లు వార్త. పెహల్గాం అనంతర పరిణామాలపై ఫేస్బుక్లో పెట్టిన పోస్టులకు హర్యానా పోలీసులు అలీఖాన్ను అరెస్ట్ చేశారు. ఆయనకు తగిలించిన సెక్షన్లో ఒకటి దేశద్రోహం అభియోగంతో సమానమైనది. రాజద్రోహం సెక్షన్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత తయారైన భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం సెక్షన్ను దొంగచాటుగా చేర్చిన విషయం తెలుసుగా. హర్యానా పోలీసుల లెక్క ప్రకారం మతాల మధ్య చిచ్చు పెట్టడం కూడా అలీఖాన్ చేసిన మరో నేరం. ఒక బీజేపీ నాయకుడి ఫిర్యాదు మేరకు అలీఖాన్పై ఎఫ్ఐఆర్ దాఖలైంది. విచిత్రంగా అలీఖాన్ ఫేస్బుక్ రాతల్లో హర్యానా మహిళా కమిషన్ చైర్పర్సన్ రేణు భాటియాకు కూడా అభ్యంతరకరమైన విషయాలు కనపడ్డాయి. తన ముందు హాజరు కావాలని హుకుంను అలీఖాన్ పట్టించుకోకపోవడంతో ఆమె కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దాంతో రెండవ ఎఫ్ఐఆర్ కూడా దాఖలైంది. అలీఖాన్ పోస్టులు భారతీయ మహిళలను కించపరుస్తున్నాయన్న రేణు భాటియా అభియోగానికి ప్రాతిపదిక ఏమిటో నాకు తెలియదు. నేను ఆ 2 పోస్టులు చదివాను. వాటిల్లో అభ్యంతరకరమైన మొక్క ఒక్కటి కనపడలేదు. ఆమె ఫిర్యాదుకు ప్రాతిపదిక కోసం మనం జుట్టు పీక్కోవటం తప్ప మరో దారి లేదు. రేణు భాటియా సంగతి వదిలేయండి. జస్టిస్ సూర్యకాంత్ కూడా ఆ పోస్టులు ఎంతో కొంత ఆయనకు అభ్యంతరంగానే కనపడ్డాయి. విచిత్రంగా ఆయన చేసిన వ్యాఖ్యలే అసలు వార్త అంటుంది. అందుకనే మే నెల 8న పోస్ట్ చేసిన రాతలో అలీఖాన్ పెహల్గాం ఘాతుకానికి భారత సేనల ప్రతిస్పందనను విశ్లేషించారు. సైనిక చర్యను ఆయన విమర్శించిందేమీ లేదు. నిజానికి ఆయన పాకిస్తాన్ను తెగనాడారు, మాతృదేశాన్ని పొగిడారు. మీడియా బ్రీఫింగ్కు కర్నల్ సోఫియా ఖురేషీని ఉపయోగించడాన్ని స్వాగతిస్తూ దేశంలో ముస్లింలు ఎదుర్కొంటున్న అణచివేతను, వివక్షను మార్చేందుకు కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగితే బావుండు అని రాశారు. రెండవ పోస్టు మే నెల 11వ తేదీన పెట్టారు. అందులో కాల్పుల విరమణ అనంతరం ఏదో ఒక ఫలితం లేకుండా యుద్ధం ఆపేయటం ఏంటి అంటూ దేశంలో తలెత్తిన అసంతృప్తిని ప్రస్తావిస్తూ ప్రొఫెసర్ అలీఖాన్ యుద్ధం అనేది ఎంతటి భయంకరమైన వ్యవహారమో వివరిస్తూ దానిని నిరసించారు. జస్టిస్ సూర్యకాంత్ అలీఖాన్కు బెయిల్ మంజూరు చేస్తూ ఆయన పోస్టుల్లో వాడిన పదజాలంలోని అర్థాలను వెలికి తీసేందుకు 3 ఐపీఎస్లతో ఒక సిట్ ఏర్పాటు చేయాలని హర్యానా డీజీపీని ఆదేశించారు. వారి అన్వేషణలో కొత్త విషయాలు ఏమైనా బయటపడితే ఈ మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల మార్పు కోసం సుప్రీంకోర్టు తలుపులు తట్టవచ్చని చెప్పారు. జస్టిస్ సూర్యకాంత్ మరో మాట కూడా అన్నారు. ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు సరే, విధుల సంగతి ఏమిటి అన్నారు ఆయన. ఫ్రీ స్పీచ్ సరే, డ్యూటీ మాట ఏమిటి? డిక్షనరీలో ఇంకా పదాలే లేవా? కావాలని ఇతరుల సెంటిమెంట్ను దెబ్బతీయటం ఎందుకు అన్నారు జడ్జి గారు. ఏ పదాల గురించి ఆయన మాట్లాడుతున్నారో మనకు తెలియదు, ఆయన వివరించలేదు. దీనినే డాగ్ విజిల్ అంటారు అని అలీఖాన్ న్యాయవాది కపిల్ సిబాల్ను ఉద్దేశించి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. డాగ్ విజిల్ అనే ఫ్రేజ్కు అర్థం ఏంటంటే ఒక సమూహానికి మాత్రమే అర్థమయ్యేటట్లు పదాల ప్రయోగం చేసినప్పుడు దానిని డాగ్ విజిల్ అంటారు. అలీఖాన్ దేశంలోని ముస్లింలను ఉద్దేశించి మార్మికంగా తన ఫేస్బుక్ పోస్టుల్లో పదప్రయోగం చేశాడని జడ్జి గారి భావం. కానీ మీరు చదవండి ఆ పోస్టులు, అందులో మార్మికత లేదు, చట్టుబండలు లేవు. దేశంలో ముస్లింల పరిస్థితి బాగోలేదని, సోఫియా ఖురేషీ మీడియా బ్రీఫింగ్ లాంటి ప్రయోగాలు క్షేత్రస్థాయిలో ముస్లింల పరిస్థితి మెరుగుపరచడానికి చేస్తే బాగుంటుందని అలీఖాన్ రాశారు. అందులో రహస్యమీ లేదు, చెప్పాలనుకుంది స్పష్టంగా చెప్పారు. యుద్ధాన్ని నిరసించారు. దీంట్లో రేణు భాటియాకు తప్పు కనపడిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ధర్మాసనంలో కూర్చున్న జస్టిస్ సూర్యకాంత్ గారికి తప్పు కనపడటం ఏంటి? ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి, నిజమే. అలీఖాన్ సోషల్ మీడియా పోస్టులు ఆ మినహాయింపుల్లో దేని కిందకు వస్తాయో జడ్జి గారు చెప్పి ఉంటే బాగుండేది. కానీ చెప్పకుండానే కేసుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. ఇది చాలా దురదృష్టకరం. జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ ముందు బోనులో నిలబడింది అలీఖాన్ కాదు, భావ ప్రకటన స్వేచ్ఛ.